వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. వెస్ట్ ఏషియాలో జరుగుతున్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో అసలు యుఎస్, ఇరాన్ పీస్ టాక్స్ ఎక్కడి దాకా వచ్చాయి? యుద్ధం ఎప్పటిదాకా ఎన్ని రోజుల్లో ఆగే పరిస్థితి ఉంది? ఈ అప్డేట్స్ గురించి మనతోటి మాట్లాడడానికి, అదేవిధంగా ప్రస్తుతం మిడిల్ ఈస్ట్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి మాట్లాడడానికి జియో పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచ్చటిల్ గారు ఉన్నారు. నమస్కారం సురేష్. నమస్కారం పవన్ గారు. సురేష్ గారు, ఇప్పుడు 5 డేస్ సీజ్ ఫైర్ లాంటిదే. అంటే యుద్ధం ఆపిన పరిస్థితి యుఎస్ వైపు నుంచి. అయితే ఏంటి పీస్ టాక్స్ ఎక్కడి దాకా వచ్చాయి? యుద్ధ వాతావరణం ఎప్పుడు తగ్గే పరిస్థితి ఉంది? హర్మూజ్‌లో పరిస్థితులు నార్మల్సీకి ఎప్పుడు రావచ్చు? యుద్ధం అనేది ఆగదు. ఎందుకంటే చాలా క్లియర్. ట్రంప్ ఎవరితోని మాట్లాడుతున్నారో ఎవరికీ తెలియదు. ఆయన ఒకరోజు ఒక మాట అంటారు, ఇంకో రోజు ఇంకో మాట. ఆయనే ట్రంప్ అట్లా ఉంటారు. హ్మ్. ఇప్పుడు ఇరాన్ ఏమంటారు, మేము ఎవరితోని మాట్లాడట్లేదు. ట్రంప్ ఏమో అంటున్నాడు, మేము మాట్లాడుతున్నామని. అటుపక్కన కూర్చున్నోళ్ళు ఒమానీలు, హ్మ్. ఈజిప్షియన్స్, టర్కీ. వాళ్ళు ఒక కాగితం మీద రాసిస్తే తీసుకెళ్ళి పక్కన రూమ్‌లో వెళ్ళి వాడిని చూపిస్తున్నాడు. వాడు చూసి ఇది కాదని చెప్పి మళ్ళీ రాస్తే ఆ కాగితం తీసుకొని ఈ రూమ్ తీసుకొని వీళ్ళిద్దరు కలవరు. హ్మ్. అమెరికన్స్ అండ్ ఇరానియన్స్, అంటే స్పెషల్లీ ఇరానియన్స్, అమెరికన్స్ ఉన్నారంటే ఆ రూమ్‌లో వాళ్ళు కూర్చోరు. జెనీవాలో అదే జరిగింది. ఈ యుద్ధం మొదలైనక ముందు ముందు. ఒమాన్ వాళ్ళు పీస్ టాక్స్ నడిపించారు జెనీవాలో. ఒకటే ప్లేస్‌లో ఉన్నప్పుడు, ఒకటే చోట్ల ఉన్నప్పుడు వీళ్ళిద్దరు ఒక రూమ్‌కి రాలేదు. ఒమానీలు తిరుగుతున్నారు అక్కడికి, ఇక్కడికి. హ్మ్. లాస్ట్‌లో అక్కడ కూడా ఆల్మోస్ట్ అగ్రీమెంట్‌కొచ్చారు. చాలా మంచి అగ్రీమెంట్ ఉండే. ఎస్పెషల్లీ యురేనియం గురించి, బాలిస్టిక్ మిసైల్ అన్నీ. కానీ సడన్‌గా 28 తారీఖు ఫిబ్రవరి ఇజ్రాయెల్ వెళ్ళి బాంబేసి ఖమేనీని చంపేశారు, సుప్రీం లీడర్‌ని. దాంతోనే టాక్స్ మొత్తం పోయింది. అంతా ఫినిష్. ఇప్పుడు అదే దానికి తిరిగి వస్తున్నారు మళ్ళీ. ఏంటవి? 15 పాయింట్లు పెట్టారు వీళ్ళు. అది ఎవరు చూడలేదు 15 పాయింట్లు. ఇవాళ న్యూయార్క్ టైమ్స్‌లో అది వచ్చింది రిపోర్ట్. 15 పాయింట్ డీల్. దాన్ని ట్రంప్ అంటున్నారు దాంట్లో 3 పాయింట్లు అగ్రీ అయిపోయినాయి ఆల్రెడీ అని. హ్మ్. ఏంటంటే యురేనియం, మిసైల్స్, డ్రోన్స్ గురించి. ఇంకంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ పెట్టా. ఈ 3 పాయింట్లు డిస్కస్ చేసేసాం. అయిపోయింది. హ్మ్. సంతకం పెట్టేశారు. నాకు పెద్ద గిఫ్ట్ పంపించారని చెప్పారు పొద్దున ఇవాళ. అవును. ఆ! అవును. చాలా ఎక్స్‌పెన్సివ్ గిఫ్ట్. ఏంటంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ నుంచి అన్ని షిప్స్‌ని ఎళ్ళనిస్తామని చెప్పి. ఇరాన్ ఇప్పుడు కూడా ఎళ్ళనీయట్లేదు. ఎట్లా ఉందో అట్లే ఉంది తథాస్థితి అంతే. సో, ట్రంప్‌కి ఈ అంటే ట్రంప్ చెప్పాడు, ఇరాన్ ఖండించింది. అదేం లేదంటారు. అదే అంటరా. సో, హ్మ్. ట్రంప్‌కి అబద్ధాలు చెప్పడం అనేది సెకండ్ నేమ్ ఆయనకి. హ్మ్. ఆయనకంటే ఆయన కంట్రోల్‌లో ఉన్నాడని చూపియడానికి ఏమని చెప్తారాయన. నేను చెప్పాను చూడండి. ఒకరోజు చెప్తాడు పిల్లి తెల్లదని చెప్తాడు. నెక్స్ట్ నల్లదని చెప్తాడు. హ్మ్. ఆయనకి ఇదే నడుస్తుంటుంది. ఈ పరిస్థితుల్లో పవన్ గారు, ట్రంప్ మనం ఫస్ట్ మొదలు పెడదాం. ఆయన యుద్ధం తర్వాత ఈ 24 రోజు, 25 రోజుకొచ్చినప్పుడు ఆయన ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. దానికన్నా ముందు 48 గంటలు టైం ఇస్తున్నాను. మీరు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ రీఓపెన్ చేయకపోతే నేను మీ కంప్లీట్ పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని కొట్టేస్తాను. డెడ్‌లైన్ పెట్టాడు. స్టార్టింగ్ విత్ ద బిగ్గెస్ట్. హ్మ్. బిగ్గెస్ట్ అంటే వాళ్ళ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. దాన్ని కూడా కొడతా అన్నారు. అవును. మనకందరికి తెలిసింది ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ చెర్నోబిల్ అని చెప్పి రష్యాలో పడింది. దాని సంగతి ఏంటని తెలుసు. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కొడితే దాని పక్కన చుట్టుపక్కన 1000 కిలోమీటర్, 2000 కిలోమీటర్ దాకా ఎవరు ఉండలేరు. నెక్స్ట్ హ్మ్. 10,000 సంవత్సరాల దాకా. ఆ పరిస్థితి. సో, సడెన్‌గా 48 గంటలు క్లోజ్ కావడానికి వెళ్తున్నప్పుడు మండే రోజు స్టాక్ మార్కెట్ ఓపెన్ చేసే కన్నా ఒక 15 నిమిషాల ముందు ట్రంప్ అనౌన్స్ చేసిండు. నేను ఇది పోస్ట్‌పోన్ చేస్తున్నాను. మా చర్చలు నడుస్తున్నాయి మా నడిమిట్లో. చాలా బాగా నడుస్తుంది. ఇరాన్ కాల్డ్ మీ ఫర్ ఎ డీల్ అండ్ వి ఆర్ రెడీ ఫర్ ఎ డీల్ అన్నారు. ఇరాన్ అన్నారు, ఈయనెవరు? మేమెవరిని పంపియలేదు. మేము మాట్లాడలేదు. ఈయనేదో చెప్పుకుంటున్నాడు ఆయన కోసమే. ఆయన ఎవరితోని మాట్లాడితే ఏమో తెలియదు. హ్మ్. పాసిబిలీ ట్రంప్ దగ్గరే మాట్లాడుకుంటున్నాడేమో. లేదు, జారెడ్ కుష్నర్ అండ్ వాళ్ళ సన్ ఇన్ లా అండ్ స్టీవ్ విట్కాఫ్ వాళ్ళ పార్ట్నర్ అందరూ కలిశారు, మాట్లాడుకున్నారు. చాలా మటుకు బ్రాడ్ పాయింట్స్ ఆఫ్ అగ్రీమెంట్‌కి వచ్చాం. 5 రోజులకి ఆపుతామని చెప్పారు. గుర్తుపెట్టుకోండి, మనం దీనికన్నా ముందు కూడా డిస్కస్ చేసాం. ఈయన అనౌన్స్ చేసింది మండే మార్నింగ్ స్టాక్ మార్కెట్ ఓపెన్ అవుతున్నప్పుడు. హ్మ్. ఆ రోజు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఒకటి. ఈయన అనౌన్స్ చేసే కన్నా 15 నిమిషాల ముందు పవన్ గారు ఎవరో ఒక 5, 6 కంపెనీలు కలిసి ఆయిల్ మార్కెట్‌లో వాళ్ళు బెట్ కట్టారు ఫ్యూచర్స్. హ్మ్. దాన్ని అమ్మేసుకున్నారు. అంటే అప్పుడు ఆయిల్ 110, 120లో ఉంది. తగ్గిపోతుందని చెప్పి బెట్. $590 మిలియన్ సంపాదించుకున్నారు ప్రాఫిట్ ఇన్ మ్యాటర్ ఆఫ్ మినిట్స్. కరెక్ట్ 15 నిమిషాల ముందు. అదే 15 నిమిషాల ముందు స్టాక్ మార్కెట్, యూఎస్ స్టాక్ మార్కెట్‌లో కూడా ఇదే జరిగింది.
చాలామంది షేర్లు కొనడం మొదలుపెట్టారు. స్టాక్ మార్కెట్ పైకెళ్ళింది. 15 నిమిషాల తర్వాత ట్రంప్ అనౌన్స్ చేస్తే మళ్ళీ స్టాక్ మార్కెట్ పైకెళ్ళింది అఫీషియల్‌గా. ఇక్కడ ఆయిల్ కూడా అంతే జరిగింది. ఆయిల్ పడిపోయింది. హ్మ్. ఎవరు ఈళ్ళు? అంటే ఇన్సైడర్ ట్రేడింగా? యెస్. 100% డౌట్ లేదు. 100% ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది. ట్రంప్ వాళ్ళ ఫ్యామిలీనో, ట్రంప్ వాళ్ళ ఫ్రెండ్సో ఎవరో హ్మ్. బాగా డబ్బులు సంపాదించుకున్నారు. అది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ కావాల్సిందే. యూఎస్ అంటే ఈ 5 కాంగ్రెస్ డేస్ సీజ్‌ఫైర్ అనేది సీరియస్ కాదు. ఓన్లీ డబ్బులు సంపాదించుకోవడానికి అంతే. చేసాడా? అది ఆబ్వియస్లీ అది 2 ఒకటి స్టాక్ మార్కెట్‌ని ఒక లెవెల్‌లో ఉంచుకోవడానికి, హ్మ్. బాండ్ మార్కెట్‌ని ఇంట్రెస్ట్ రేట్ స్టేబుల్ ఉంచుకోవడానికి, మూడోది ఆయిల్ ప్రైస్. ఆయిల్ ప్రైసెస్ తగ్గించడం. హ్మ్. ఈ మూడిటికి చేశారు. ఇన్‌ఫాక్ట్ ఇరాన్ దాని తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత చెప్పారు, మీకు గుర్తుంటుంది. ఇది ఏం లేదు, ట్రంప్ చేసింది దీనికోసం ఆయిల్ ప్రైసెస్ తగ్గించడానికి, స్టాక్ మార్కెట్ స్టేబుల్ చేయడానికి చేసిన అనౌన్స్‌మెంట్. హ్మ్. కరెక్ట్ ఈ అనౌన్స్‌మెంట్ ఫ్రైడే ఈవినింగ్ అయిపోతుంది. యూఎస్ ఎక్స్‌పెడిషనరీ ఫోర్స్ ఆల్రెడీ వచ్చేసారు. ఎక్కడో అరేబియన్ సీలో ఉన్నారు వాళ్ళు, వస్తున్నారు. ఇంకో 2 రోజుల్లో చేరుకుంటారు. హ్మ్. దాని తర్వాత ర్యాపిడ్ రెస్పాన్స్ అని చెప్పి వీళ్ళకి ఎయిర్‌బోర్న్ ట్రూప్ ఒకటుంది. వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. వాళ్ళు ర్యాపిడ్ రెస్పాన్స్ వాళ్ళొచ్చి కూర్చోరు అక్కడ చాలా రోజులు. వాళ్ళు చేసి పని చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు రావడానికి 2 కారణాలు ఉండొచ్చు. ఈ స్పెషలైజ్డ్ ఫోర్సెస్‌కి యురేనియం ఎక్కడుందో దాన్ని దాచిపెట్టారో దాని దగ్గర వెళ్ళి యురేనియం బయటికి తీసుకొచ్చి వాళ్ళు దాన్ని ఎక్కడైనా సేఫ్ ప్లేస్‌కి తీసుకెళ్ళిపోతారు. దాని తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. ఓకే. ఈ మెరైన్ ఎక్స్‌పెడిషనరీ ఫోర్స్ ఏం చేస్తారంటే వీళ్ళని బహుశా ఈ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్‌లో పెడతారు. కానీ కార్గ్ ఐలాండ్ క్యాప్చర్ చేస్తారా లేదా అది తర్వాత చూడాల్సింది. ఇరాన్ చాలా క్లియర్‌గా తెలుసు జరగబోయేది ఇది. హ్మ్. దానికోసం ఇరాన్ వాళ్ళ యుద్ధం ఆపలేదు. ఇజ్రాయెల్ కూడా వాళ్ళ యుద్ధం ఆపలేదు. అవును. అక్కడ సీజ్‌ఫైర్ అని చెప్పినా కూడా వీళ్ళు ఎక్కడ ఇజ్రాయెల్ వెంటనే దేర్ ఇస్ నో కొట్టింది. సీజ్ ఫైర్. అవును. మా వైపు నుంచి బాంబింగ్ చేయము. బాంబింగ్ చేయం. అంతే. అంతే. హ్మ్. ఇప్పుడు కూడా అదే అంటారు కదా, వీళ్ళు మేమేం చెప్పిన చేయట్లేదు. వెంటనే ఇజ్రాయెల్ వాళ్ళు కొట్టేసారు. అంతే, వాడు కొడతాడు. వాడు హ్మ్. పవర్ ప్లాంటే కొట్టాడు. అవును. వాడు పవర్ ప్లాంట్‌కి వెళ్తున్న ఒక గ్యాస్ పైపు దాన్ని కొట్టాడు. పవర్ ప్లాంట్ ఆగిపోయింది. వీళ్ళేం చేశారు, కువైత్ మీద కొట్టారు. హ్మ్. సౌదీ అరేబియా మీద 25 డ్రోన్లు పంపించారు. యూఏఈ మీద 15 డ్రోన్లు పంపించారు. ఇరాన్ ఆగట్లేదు. ఇరాన్‌కి తెలుసు ఇదంతా ట్రంప్ బ్లఫ్ గేమ్ ఆడుతున్నారు. ఆయనకి దీని నుంచి అమెరికన్ లాంగ్వేజ్‌లో చెప్పాలంటే ఆఫ్ ర్యాంప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే బయటికి రావడానికి ట్రై చేస్తున్నారు. హ్మ్. కావట్లేదు. డెస్పరేట్‌గా ట్రై చేస్తున్నారు. ఏదో విధంగా బయటికి రావాలని చూస్తున్నాం కానీ కావట్లేదు. పవన్ గారు, మీరు ట్రంప్ ప్లేస్‌లో ఉంటే మీరేం ఆలోచిస్తారు? ఈ యుద్ధం ఫస్ట్ ఎందుకు మొదలైంది? నిన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ట్రంప్ పక్కన ఈయన పీట్ హెస్గెత్ నిలబడున్నాడు. సెక్రటరీ ఆఫ్ వార్. అవును. ముందు సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ ఉండే, ఇప్పుడు సెక్రటరీ ఆఫ్ వార్ అయిపోయాడు. అతని మీద తోసేసాడు ఇక మొత్తం. అతను ఎక్స్‌ప్రెషన్ చూడాలి. నేనా? ఇట్లా చూసాడు చెప్తున్నాడు. నేను చెప్పానా? ఖతం. ఆయన మీద ఏసేసిండు, అయిపోయింది. హ్మ్. కోతి ఆయన తల మీద పడేసిండు ఇప్పుడు. కోతి ఎక్కడ కొట్టుకుంటది ఇప్పుడు. ఆ! ఇది ట్రంప్ టిపికల్ బిహేవియర్. ఆయన తప్పేం చేయడు జీవితంలో. తప్పు చేస్తే పక్కనోడు చేస్తాడు. హ్మ్. లేకుంటే ఇట్టోడు చేస్తాడు. నేను ఏదైనా గెలిస్తే, ఏదైనా మంచి పని జరిగితే అది నా క్రెడిట్. ప్లస్ 5 రోజులు దాడులు చేయము అంటే అరే పర్వాలేదు దిగొచ్చాడు అని కొద్దిగా సానుభూతి కూడా వచ్చింది. అతని మీద పాజిటివ్ వచ్చింది. కానీ తెలీదు, అందరికి హ్మ్. తెలిసిందే. ఈయన ఏం చేయలేడు. హ్మ్. ఈయనకేందంటే దీని నుంచి బయటికి నేను గెలిచాను అంటున్నాను. మళ్ళీ చెప్తూనే ఉంటారు చూడండి. వి అవును. వాన్ ఎవ్రీథింగ్. అయిపోయింది. మళ్ళీ మీరు ఫోర్స్ ఎందుకు తీసుకొస్తున్నారు? అవును. ఎక్స్‌పెడిషనరీ ఫోర్స్ ఎందుకు తీసుకొస్తున్నారు? మెరైన్స్‌ని ఎందుకు తీసుకొస్తున్నారు? నాటో మొత్తం ఎయిర్‌బోర్న్ దేశాలనందరిని డివిజన్‌కి సపోర్ట్ ఎందుకు చేయమన్నాడు. తీసుకొస్తున్నారు? హ్మ్. ఆల్మోస్ట్ 8,000 మందిని తీసుకొస్తున్నాడు సోల్జర్స్‌ని. ఎందుకు? మీరు అయిపోయింది కదా యుద్ధం. మీరు గెలిచేశారు కదండీ! హ్మ్. అంటే గెలవలేదు. ఓడిపోయారు. ఎప్పుడు కూడా ఓడిపోయారు. ఇరాన్‌కి ఏముండే అదర్ హ్యాండ్, ఇరాన్ స్ట్రాటజీ చాలా క్లియర్. దీని నుంచి బతికి బయటపడాలి. హ్మ్. అంతే. వాళ్ళొచ్చి ధ్వంసం చేస్తారు ఎయిర్ ఫోర్స్, వాళ్ళొచ్చి యూఎస్ ఎయిర్ ఫోర్స్, ఇజ్రాయెల్ చేస్తారు. వాళ్ళకి తెలుసు. మొత్తం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కొట్టేస్తారు. గాజాలాగా తయారు చేస్తారు. వాళ్ళకి తెలుసు ఇరాన్‌కి. కానీ ఈ రెజీమ్ ఇట్లనే నిలబడి ఉంటే ఏ పొజిషన్‌లోనైనా టాప్ పోయింది, మిడిల్ పోయింది, అన్నీ పోయినాయి. కానీ మేము ఉన్నాం కదా ఇంకా. మేము ఇంకా మిసైల్ కొడుతున్నాం కదా. హ్మ్. డిగోగాషే మీద కొట్టాం కదా. అవును. సౌదీ అరేబియా మీద ఇప్పుడు కూడా కొడుతున్నాం. పొద్దున్న లేవగానే మొదలు పెడతాము. ఇది బహ్రెయిన్ మీద కొడుతున్నాం. కువైత్ మీద కొడుతున్నాం. అందరిని కొడుతున్నాం. అండ్ ఇక్కడ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ నుంచి షిప్‌ని మేము వెళ్ళనీయట్లేదు. కొన్ని హ్మ్. షిప్సే వెళ్తున్నాయి. మాకు తెలిసిన వాళ్ళు, మా ఫ్రెండ్స్, చుట్టాలు, మాకు తెలిసిన నాన్ అలైన్డ్ నేషన్స్ అన్నారు పొద్దున ఇవాళ ఇరాన్. ఆ అవును. లాంగ్వేజ్ యూజ్ చేశారు. అంటే హ్మ్. అటు లేరు, ఇటు లేరు కనెక్షన్ అన్నమాట. సో ట్రంప్ ఇప్పుడు ఏమైందంటే ఈ ఇరాన్ దగ్గర ఈ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ ఫస్ట్ స్టెప్
ఇప్పుడు జరగబోయేది ఈ ఎక్స్‌పెడిషనరీ ఫోర్స్ వస్తే బహుశా వాళ్ళని అక్కడ పెడతారు. వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు. ఎందుకంటే చాలా మటుకు వాళ్ళ స్ట్రాటజీ ఉండొచ్చు కార్గ్ ఐలాండ్‌ని పట్టుకోవడానికి. కానీ కార్గ్ ఐలాండ్ మీద వెళ్లి కూర్చుంటే ఇరాన్ కొడతారు. 50 కిలోమీటర్ దూరం ఇరాన్. ఆల్రెడీ వాళ్ళు వార్నింగ్ కూడా ఇచ్చారు కదా, కర్గ్ మీద టచ్ చేస్తే మళ్ళీ అంతే రెండోసారి. సంగతి. మాది పోతే పోయింది, మిమ్మల్ని కూడా తీసుకుపోతాం తోడని. అది లాజిక్ ఉంటుంది. ఉమ్, ఎందుకంటే వీళ్ళు అటాక్ చేస్తే వీళ్ళ ఆయిల్ ట్యాంక్స్ ఉంది, అది కూడా మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది, ధ్వంసం అవుతుంది. నో ప్రాబ్లం. వాళ్ళు సిద్ధపడే ఉన్నారు. సూసైడ్ మెంటాలిటీలో ఉన్నారు. సూసైడ్ నేను వెళ్తాను, ఎట్లా పైకి వెళ్తున్నాను, నిన్ను కూడా తీసుకెళ్తా తోడని. ఆ ప్రొసీజర్లో ఉన్నారు, ఆ ప్రాసెస్లో ఉన్నారు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే ఈ న్యూక్లియర్ టెక్నాలజీని ఏం చేయాలి? ఇరాన్ బహుశా అక్కడ ఒక కాంప్రమైజ్కి రెడీ కావచ్చు. ఇప్పుడు కాకపోతే కొన్ని రోజుల తర్వాత అయినా. దాంట్లో వాళ్ళు ఏమంటారు, మా పీస్ఫుల్ పర్పసెస్, మా పవర్ ప్లాంట్ ఉంది కదా, ఎన్రిచ్డ్ యురేనియం కాదు, నార్మల్ యురేనియం. ఎన్రిచ్డ్ యురేనియం మన అందరు తెలిసిందే, 20-30% నుంచి ప్యూరిటీ వస్తే 60%, 70% దాకా వెళ్తే మంచి వెపన్స్ తయారు చేసుకోవచ్చు. మంచి న్యూక్లియర్ వెపన్స్, హై క్వాలిటీ న్యూక్లియర్ వెపన్స్. పెరుగుతుంటే మంచి న్యూక్లియర్ వెపన్స్ అని చెప్పలేం, కానీ మనుషులు చంపే మిషన్ ఇది. సో హై క్వాలిటీ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయవచ్చు. దాన్ని వీళ్ళు బహుశా మేము ఒక ఇంటర్నేషనల్ సూపర్విజన్లో ఒక చోట ఉంచుకుంటాం. 24/7 అది ఉంటుంది అక్కడే. దాని మీద నిఘా ఉంటుంది, దాని మీద సీసీటీవీలు ఉంటుంది, హై పవర్ఫుల్. దాంతోపాటు ఐఈఏ ఇన్స్పెక్టర్స్ ఉంటారు, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. దాన్ని ఒప్పుకుంటారా ఇరాన్ వాళ్ళు? ఎందుకంటే దాని మీద పెత్తనం అంతా యూఎస్దే కదా. వాళ్ళు మొత్తం నేను చేయనని చెప్తే కూడా మళ్ళీ వీళ్ళు వచ్చి మళ్ళీ కొడతారు. ఓకే ఓకే, ఎక్కడ కొద్దిగా తగ్గాలి, కొంచెం తగ్గాలి. మీకు ఇప్పుడు ప్రజెంట్లీ దీని నుంచి బయటికి రావాలి. రెండవది వీళ్ళు అడుగుతున్నారు ఏంటంటే, ఇరాన్ డిమాండ్ ఇంకోటి ఉంది. ఏది? మా దగ్గర మీరు వెపన్స్ తయారు చేయకూడదని చెప్తున్నారు. మేము చెప్పాను, యురేనియం న్యూక్లియర్ మాకొద్దు, మేము దాన్ని మేము ఎందుకు చేస్తున్నాం మీకు తెలుసా అని అడుగుతారు ఇరాన్. మా మీద ప్రతి 6 నెలలు కాగానే మీరు వచ్చి దాడి చేస్తున్నారు. ఇప్పుడే చేసి వెళ్ళారు మొన్న జూన్లో, మళ్ళీ వచ్చి కొడుతున్నారు. అప్పుడు మీరు అన్నారు మా యురేనియం ప్రొడక్షన్ కంప్లీట్గా అయిపోయింది, వైప్అవుట్ అయిపోయింది, దే కెనాట్ రీస్టార్ట్ దే ప్రోగ్రామ్ అని చెప్పారు. కానీ 6 నెలలు కాగానే, 6 నెలలు 7 నెలలు కాగానే మళ్ళీ తిరిగి వచ్చారు. మీరు తిరిగి వచ్చారు, వీళ్ళు మళ్ళీ మొదలు పెట్టారు, వీళ్ళు ప్యూరిటీ అచీవ్ చేసేస్తున్నారు. అంటే మీరే చెప్పారు కదా మనం కొట్టారు, వచ్చి B2 బాంబర్స్ తీసుకొచ్చారు జూన్లో, అంత కొట్టిన తర్వాత మొత్తం ధ్వంసం అని చెప్పింది, మళ్ళీ మేము ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నాం? ఇది అంటే మీ బాంబింగ్ ఫెయిల్ అయిపోయింది, అదొకటి అడ్మిట్ చేయండి. అది అడ్మిట్ చేయరు, ఇక్కడ ప్యూరిటీ అయింది అంటున్నారు. మీకు గుర్తుంటుంది, అమెరికాలో ఒక కౌంటర్ టెర్రరిజం అఫీషియల్ రాజీనామా చేశారు. ఆయన అన్నారు క్రెడిబుల్ థ్రెట్ ఏం లేకుండే ఇరాన్ ఆయుధం. వీళ్ళేమన్నారు, ఇజ్రాయెల్ కూడా అన్నారు, వీళ్ళు కూడా అన్నారు, ఇంకొక 6 వారాల్లో వీళ్ళు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తారు, దానికోసం మేము కొట్టాము వెళ్ళి. తులసి గబాడ్ కూడా చెప్పింది అదే మాట. ఇట్ ఈస్ నాట్ ట్రూ, అందరు తెలిసింది అది. వీళ్ళకి ఒక ఎక్స్క్యూజ్ కావాలంటే వాళ్ళని కొట్టడానికి, ఆ ఎక్స్క్యూజ్ ఇది. ఏంటి? న్యూక్లియర్ వెపన్స్ ఉందని. కానీ వీళ్ళకి ఇరాన్తోని ఎప్పుడో 50 సంవత్సరాల నుంచి అమెరికాకి వాళ్ళతోని గొడవ ఉంది. షా ఆఫ్ ఇరాన్ని కింద దింపింది అప్పటి నుంచి అమెరికన్ ఎంబసీలో ఉన్న వాళ్ళ ఎంబసీ స్టాఫ్ని హాస్టేజెస్గా ఉంచుకున్నారు ఆల్మోస్ట్ సంవత్సరం పాటు, జిమ్మీ కార్టర్ టైంలో. ఆ పరిస్థితుల నుంచి అమెరికా ఎప్పుడైనా ఒక రోజు బయటపడితే మేము వీళ్ళ సంగతి చూసుకుంటామని అప్పుడే చెప్పేవారు. అది వాళ్ళకు ఉంది, ఒక ఏం చెప్తారు, ఒక యాంగర్ ఉంది అమెరికన్స్కి, మమ్మల్ని ఇట్లా ట్రీట్ చేశారు వీళ్ళు, వీళ్ళ సంగతిని మేము చూసుకుంటామని చెప్పేసి. ఇప్పుడు జరిగేది మూడవది, మళ్ళీ రెండోది అయిపోయింది, బ్యాలిస్టిక్ మిసైల్స్. వీళ్ళేమంటున్నారు, బ్యాలిస్టిక్ మిసైల్ మేము ఎందుకు ఉపయోగిస్తున్నాం? ఇజ్రాయెల్ వచ్చి మా మీద దాడి చేస్తున్నారు, మా అసెట్స్ని ధ్వంసం చేస్తున్నారు, మేమేం చేయాలి? చేతులు కట్టుకొని కూర్చోవాలన్నా? మేము వాళ్ళ మీద దాడి చేస్తాం, ఇజ్రాయెల్ని కొడతాం మేము. మీరేమంటున్నారు, ఇజ్రాయెల్ని కొట్టకూడదు అంటున్నారు, బ్యాలిస్టిక్ మిసైల్ తయారు చేయకుండా. ఓకే, మీరు ఒక సెక్యూరిటీ గ్యారంటీ ఇవ్వండి మాకు. ఫస్ట్ పాయింట్ అదే ఉండే, గుర్తుందా మీకు? మా మీద దాడి చేయరని చెప్పండి. అమెరికా చేయరు, ఇజ్రాయెల్ చేయరు. ఓకే, మేము పక్కన దేశాలు కొట్టాం కదా, సౌదీ అరేబియాని కొట్టాం, కువైత్ని కొట్టాం, బహ్రెయిన్ కూడా. వాళ్ళు మా మీద ఏమైనా దాడి చేశారా? చేయలేదే. ఇప్పుడు కొత్తగా ఒక కొత్త న్యూస్ బయటికి తీశారు వీళ్ళు. ఏంటి? సౌదీ అరేబియా చెప్పారంట, అండ్ యూఏఈ, ఎస్పెషలీ సౌదీ అరేబియా, ప్రెసిడెంట్ ట్రంప్ మీద ప్రెషర్ పెడుతున్నారంట, మీరు వన్స్ అండ్ ఫర్ ఆల్ ఈ ఇరానియన్ రెజిమ్ని ఫినిష్ చేసేసేయండి, మేము మీకు ఎంత డబ్బులు కావాలంటే డబ్బులు పెడతాం, వీళ్ళు ఉండకూడదు, మీరు ఇక్కడ దాకా వచ్చారు కదా, ఇంకా తిరిగిపోవడం లేదు, కొట్టేళ్ళండి, వీళ్ళని ఫినిష్ చేసేసేయండి. వీళ్ళు రెడీ ఉన్నారు, గల్ఫ్ కంట్రీస్ ఏమైపోతాయి అదే. సో
ట్రంప్కి ఏమో ఇక్కడి నుంచి వెళ్ళాలి, ఆయన డెస్పరేట్గా ఉన్నాడు. ఆయన ఏరియాలో ఫ్లారిడాలో నిన్న ఒక ఎలక్షన్ జరిగింది, మీరు దాని రిజల్ట్ చూసుంటారు. ఉమ్, ఆ కాన్స్టిట్యున్సీ ఆ చిన్న మన వార్డ్ అనొచ్చు, జిహెచ్ఎంసీలో ఒక వార్డ్ లాగా. ఉమ్, అక్కడ జరిగిన పోటీలో ట్రంప్ ప్రెసిడెంట్గా పోటీ చేసినప్పుడు ఆ ఏరియా నుంచి గెలిచింది ఆయన 11 పాయింట్లతోని లీడ్. ఉమ్, వాళ్ళ దగ్గర పాయింట్స్ అంటారు లీడ్ అది. ఉమ్. ఇప్పుడు నిన్న రాత్రి రిపబ్లికన్ క్యాండిడేట్ ఓడిపోయారు. ఓ, అది ఇది మారాలోగో ఈయన ఇల్లున్న కాన్స్టిట్యుయెన్సీ ఏరియా నుంచే ఓడిపోయారు. అంటే ఒక లిట్మస్ టెస్ట్ లాంటిది అది. కరెక్ట్. అక్కడే అండ్ తెలిసిపోతుంది. ట్రంప్ వచ్చి క్యాంపెయిన్ చేశాడు ఆయన కోసం, ఉమ్, ఎండోర్స్ చేశాడు ఆ రిపబ్లికన్ క్యాండిడేట్ని. ఉమ్. చాలా మంచివాడు, మీరు ఈయనకే ఓటేయాలని చెప్పి. ఆయన ఓడిపోయాడు. పరిస్థితి ఏంటో అర్థమైపోతుంది మనకి. సో మీరు ఒక చిన్న ఎలక్షన్, అది కూడా రిపబ్లికన్ స్ట్రాంగ్ హోల్డ్. అప్పుడు అక్కడి నుంచి ఎప్పుడు డెమోక్రాట్లు గెలవలేదు. ఉమ్, లాస్ట్ 5 ఎలక్షన్లో అక్కడ గెలవలేదు వాళ్ళు, ఇప్పుడు గెలిచారు ఈసారి. దాని ఇండికేషన్ చాలా క్లియర్. రేపు మిడ్ టర్మ్ లో కూడా ఇదే ఉండొచ్చు. ఈ అమెరికాలో పవన్ గారు, మన దగ్గర కూడా అంతే. ఉమ్, డీజిల్ ప్రైసెస్ పెరిగితే మీరంటే నాకేం పోయింది డీజిల్ ప్రైసెస్, సంబంధం ఏముంది? ఆ లారీ వాడు లేకుంటే పికప్ వ్యాన్ వాడు జీసీఎం వాడు కాదు, ప్రతి సరుకులు తీసుకొచ్చే ప్రతి ప్రోడక్ట్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మూవ్ చేసేది ట్రక్స్, లారీస్. అవును. మీ కార్ నుంచి మీ సబ్బు దాకా అన్నీ తీసుకొస్తారు వాళ్ళే. నిత్యావసర వస్తువులు మొత్తం. దాని రేట్లు పెంచేస్తారు డీజిల్ పెరిగినప్పుడు. ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, ప్రతి కంట్రీ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. శ్రీలంకలో నిన్న చెప్పాను చూడండి, 15 లీటర్లు ఇస్తున్నారు అంతే ఉమ్, ఒక 2 వీలర్ వాడికి. రేషన్ చేసేసారు. రేషన్ చేసేసారు, వారానికి 15 ఇస్తారు అంతే, నువ్వు ఏం చేసుకుంటే చేసుకో. ఉమ్, మనం ఆ పరిస్థితులు లేవు. ఇవ్వందో మన దగ్గర ప్యానిక్ బయింగ్ నడుస్తుంది, విచ్ ఇస్ ప్యూర్లీ ఇడియాటిక్. ఉమ్, నేను ఎప్పుడు చెప్తాను, మన దగ్గర చదువుకున్నోడు కూడా, BMW నడిపిస్తున్నోడు కూడా బుద్ధి లేదు. డోర్ ఓపెన్ చేసి స్పిడ్ చేస్తాడు, లేకుంటే ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటాడు. ఇప్పుడు అయిపోతుందా? వస్తుంది బాబు. అక్కడ బెస్ట్ పార్ట్, ఇప్పుడు ఇక్కడ వస్తూ చూశాను, ఒక లారీ ట్యాంకర్, పెట్రోల్ బంక్ వెళ్ళాల్సిన లారీ ట్యాంకర్ డీజిల్లో పెట్రోల్ తీసుకెళ్తుంది. అది లోపల వెళ్ళనియట్లేదు ఎవరు, వాళ్ళకి ఫస్ట్ కొట్టించుకోవాలంట. మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి జరిపి. ఇది మన ఇండియన్ మెంటాలిటీ. నేను స్పీకర్ హైదరాబాద్ అని చెప్పట్లేదు, ప్రతి స్టేట్లో ఇదే ఉంటుంది. ఎనీవే, మన దగ్గర ఆ షార్టేజెస్ లేదు. ఇవాళ నుంచి సిలిండర్, కమర్షియల్ సిలిండర్ 50% పెంచేశారు. ఉమ్, హర్దీప్ సింగ్ పూరి గారు ఒక ట్వీట్ చూశాను నేను ఇప్పుడు వచ్చే ముందు. ప్రధానమంత్రి గారు చెప్పారు, నాకు తెలియదు ఏం చేస్తారో, వార్ ఫుటింగ్ బేసిస్లో 2-3 మెయిన్ థింగ్స్ యూ హావ్ టు డూ. ఒకటి, కొత్త డ్రిల్లింగ్ మిషన్స్, రిగ్స్. మనం బోర్వెల్ డ్రిల్ చేస్తాం, అది 1000 ఫీట్లో వెళ్తుంది, లేకుంటే 1200, 1500. ఇది ఆయిల్ రిగ్స్ చాలా రోజు నుంచి పక్కన పెట్టారంట, ఇప్పుడు అక్కర్లేదని చెప్పి రిగ్స్ ఆర్డర్ చేశారంట డ్రిల్లింగ్ కోసం. అంటే ప్రాస్పెక్టింగ్ ఉండొచ్చు, అక్కడ ఏమైనా గ్యాస్ ఆయిల్ దొరికితే దాన్ని బట్టి కృష్ణా గోదావరి లేకుంటే ఇంకేకన్నా బేస్ బాంబే హైవైపు. రెండవది, న్యాచురల్ గ్యాస్. ఇమ్మీడియట్గా న్యాచురల్ గ్యాస్ అక్రాస్ ద నేషన్ ఎక్కడెక్కడ పైప్ లైన్లు ఉన్న కనెక్షన్ ఇవ్వడం మొదలుపెట్టానని చెప్పారంట, వార్ ఫుటింగ్ బేసిస్లో. ప్రతిరోజు ప్రధానమంత్రి ఆఫీస్కి రిపోర్ట్ పంపించాలంట, ఉమ్. ఎక్కడికి జరిగింది, ఎక్కడ దాకా వెళ్ళిందని చెప్పి. ఇది చేయాల్సింది. ఇది చేస్తే ఫస్ట్ ఎల్పిజి ప్రాబ్లం సార్ట్అవుట్ అయిపోతుంది మనకి. ఓకే. సురేష్ గారు, ఇప్పుడు చాలామంది చర్చించుకుంటుంది వెస్ట్ ఏషియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో లాక్డౌన్ ఉండొచ్చు అనేది బాగా స్పెక్యులేషన్ వస్తుంది. అందరూ ఆందోళన, ప్యానిక్ అవుతున్న పరిస్థితి. అంటే మోడీ గారు కరోనా లాంటి పరిస్థితులు ఉంటాయి, యుద్ధ వాతావరణం నేపథ్యంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి ఆయన చెప్పిన దగ్గర నుంచి కొంత జనం ప్యానిక్ అవుతున్నారు అనేది కొంత చర్చ జరుగుతుంది. నిజంగా అంత సీరియస్గా ఉందా? లాక్డౌన్ మళ్ళీ వచ్చే అవకాశం ఏదైనా ఉందా? లాక్డౌన్ ఎందుకు చేయాలండి? ఉమ్, ఏదైనా పాండమిక్ వచ్చిందా? బయట తిరిగితే మీకు ఏదైనా వ్యాధి వస్తుందా? ఏం రాదు కదా. మన వాళ్ళు కూడా ప్రధానమంత్రి చెప్పారండి, హీఈస్ టాకింగ్ అబౌట్ ద గ్రావిటీ ఆఫ్ ద సిచ్యువేషన్. ఉమ్. అంటే జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త అంటే ఏంటి? ఉమ్, మీరు ఆయిల్ యూస్ చేసేటప్పుడు చూసుకొని వాడండి. మీ కార్ పూలింగ్ చేయండి. ఉమ్, ఒకరు వెళ్ళండి బండ్లో, ఒకరు వెళ్ళకుండా నలుగురు మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు తీసుకెళ్ళండి మీ తోడు. అవును. మీరు అన్నెసెసరీ ట్రావెల్ చేయకండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయండి. ఇదే చెప్తున్నారు ఆయన. కానీ మోదీ గారు, నేను అదే అడిగాను, చాలామంది మీరు అడిగిన ప్రశ్న అడిగారు నా దగ్గర కూడా. మోదీ గారు ఎక్కడైనా లాక్డౌన్ అని చెప్పారు? ఎక్కడైనా చెప్పలేదు. మళ్ళీ ఎందుకు లాక్డౌన్ ఎందుకు చేశారు? అప్పుడు పాండమిక్ ఉండే, రోడ్డు మీద తిరిగితే మీకు కోవిడ్ వస్తుంది, ఉమ్, క్రౌడెడ్ ఏరియాకి వెళ్తే కోవిడ్ వస్తుంది. సో అందుకోసం బయట ఎవరిని వెళ్ళనియలేదు, 12-14 రోజులు వెళ్ళనియలేదు ఎవరిని. దాని తర్వాత కొంచెం రిలాక్స్ చేశారు. దట్ వాజ్ రీజన్, సైంటిఫిక్ రీజన్. దీనికి ఏంటి ఇక్కడ? ఉమ్, మీకు మీ బండి ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటరీ ఛార్జింగ్ బండి ఉంటే
మీరు బయటికి వెళ్తే లేకుండా బయటకు ఉండకపోతే ఏం డిఫరెన్స్? యూ ఆర్ చార్జింగ్ ఎలక్ట్రిసిటీ విత్ ఎలక్ట్రిసిటీ. మీరు ఇంట్లో ఇండక్షన్ కుక్కర్ వాడుకుంటున్నారు. మీకేంటి ప్రాబ్లమ్? మీ ఇంట్లో పైప్ న్యాచురల్ గ్యాస్ ఉంది మీ అపార్ట్మెంట్‌లో. అక్కడేంటి ప్రాబ్లమ్? ఏం లేదే. అంటే సురేష్ గారు ఇప్పుడు గ్యాస్ విషయంలో మొదటి నుంచి కూడా యుద్ధం స్టార్ట్ అయిన ఫస్ట్ వీక్ దగ్గర నుంచి కూడా వచ్చిన సమస్య ఎల్పిజికి సంబంధించి బుకింగ్ రోజుల్ని పెంచడం ఇప్పుడు 30 రోజుల దాకా చేశారు. విలేజ్ల్లో కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ఇబ్బందిగా ఉంది. దీంతో కొంత ఎల్పిజి విషయంలో ప్యానిక్ అయ్యారు. ఇప్పుడు లేటెస్ట్గా చూస్తుంటే నో స్టాక్ బోర్డులు పెట్రోల్ బంకుల దగ్గర వీటి దగ్గర వీటితోటి వీటిని ఏదైనా రేషన్ చేస్తారేమో, అంటే ఎల్పిజి ఎక్కువ రోజులు పడుతుందేమో, లేకపోతే పెట్రోల్ డీజిల్ కొరత వస్తుందేమో అని ఒక ఆందోళన ఉంది. మన మెంటాలిటీ అండి అది. ఉమ్, ఆందోళన కాదు. మన మెంటాలిటీ. షార్టేజ్ ఎప్పుడైనా రూపాయి పెంచుతారు పెట్రోల్ అనంగానే లైన్ కట్టేస్తుండే ముందు. మీకు గుర్తుంటుంది. అవును. ఇదే లైన్‌లో. మర్సిడీస్ బెంజోడు, ఆడి కారోడు ఆ లైన్‌లో ఉంటాడు మీతో పాటు. ఫుల్ ట్యాంక్ కొట్టించుకోవడానికి. ఎందుకు? రూపాయి సేవ్ చేయడానికి ఒక లీటర్‌కి. వాడు 50 లీటర్లు కొడితే కూడా వాడికి రూ. 50 సేవింగ్ వస్తుంది. దానికోసం 2 గంటల సేపు లైన్‌లో నిలబడతాడు. ఉమ్. ఏం లాజిక్ అండి? అర్థం కాదు. ఇందాక పెట్రోల్ కంపెనీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి సమస్య లేదు అనేది ఇందాకనే చెప్తేమో ప్రెస్ వినరు. మీట్ కూడా పెట్టారు. వినరు మనోళ్ళు. ఉమ్, ఎందుకంటే నా కార్‌లో ఫుల్ ట్యాంక్ ఉండాలి. పక్కనోడు నా పక్కనోడితో నాకు సంబంధం లేదు. వాడు చస్తే చస్తాడు. నా కార్‌లో ఫుల్ ట్యాంక్. సెల్ఫిష్ యాటిట్యూడ్. అంటే పెట్రోల్ కంపెనీలకి ఇదివరకు ఇచ్చే క్రెడిట్ ఎత్తేయడం వల్ల ఈ సమస్య వస్తుందనేది కొంత జరుగుతుంది. కరెక్టేనా అది? అది కాదు. అదేమైందంటే కొంతమంది పేమెంట్ చేయలేదంటున్నారు. ఉమ్, వాళ్ళు యూజువల్లీ ఏం చేస్తారంటే క్రెడిట్ పీరియడ్ ఎప్పుడెప్పుడైనా వాళ్ళు మార్చుతూనే ఉంటారు వీళ్ళ పాలిసీ ప్రకారం. ఓకే. పెద్ద పనేం కాదు. పెట్రోల్ బంక్ ఓనర్స్ ఎప్పుడు అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చే తీసుకుంటారు వాళ్ళు. ఉమ్, నడిమిట్లో రిలాక్స్ చేస్తారు. లేదు మీరు క్రెడిట్‌లో తీసుకెళ్ళొచ్చు. కొంతమంది పేమెంట్ టైంలో చేయరు. మళ్ళీ వాళ్ళని బ్లాక్ చేస్తారు. ఉమ్. ఇదంతా ఇష్యూస్ ఉంటుంది ఎప్పుడు. అదొక ప్రాసెస్ ఎప్పుడు ఇదో జరిగేది. ప్రాసెస్. నథింగ్ న్యూ ఇన్ ఇట్. ఉమ్, ఇదొక ఆర్టిఫిషియల్ స్కేర్ క్రియేట్ చేయడానికి చేశారు. నేను ఇప్పుడు చూస్తే నవ్వుతున్నాను. నా ఇంటి దగ్గర అల్వాల్ పెట్రోల్ బంక్‌లో నిన్న రాత్రి ఇక్కడ పక్క నుంచి వెళ్తున్నాడు రాత్రి 10 గంటలకు ఒక 6, 7 కార్లు లైన్‌లో ఉన్నాయి. నేను ఇగ్నోర్ చేశాను. పొద్దున వద్దాంలే అని చెప్పి. ఉమ్, పొద్దున 7 గంటలకు లేసి వెళ్ళి కారు తీసుకొని వెళ్ళాను. చూస్తే బంక్‌లో 2 కార్లు ఉన్నాయి అంతే. నేను అనుకున్నాను ముందు అయిపోయింది అనుకున్నాను. చూస్తే కాదు. ఒక 10 బైకులు, 2 కార్లు ఉన్నాయి. అందరూ నార్మల్‌గా కొట్టిపించుకుంటారు. ప్రాబ్లమ్ లేదు. ఉమ్. ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే మీరు ఒక 10 కార్లు చూసారనుకోండి. అప్పుడు మీకు భయమేస్తుంది. అరే! ఇది అయిపోతుందిలే ఇవాళ. నేను అటు నిలబడతా. నుంచి వెళ్ళే వాళ్ళని కూడా లైన్‌లో వచ్చేస్తాడు. వాడు 11వ కారు అయిపోతాడు వాడు. ఉమ్. వాడు చూసి 12వ కారోడు పెడతాడు. బైక్ కోడ్ కూడా అంతే. ఇది మన మెంటల్ మేకప్. ట్రాఫిక్ జాములు ఎక్కడ పడితే అక్కడ హైదరాబాద్. మీరు ఇది యూరోప్‌లో చూసారా ఎప్పుడైనా? ఇది ఏషియన్ మెంటాలిటీ. ఫిలిప్పీన్స్‌లో ఉంటుంది. శ్రీలంకలో ఉంటుంది. థాయిలాండ్‌లో ఉంది ఇప్పుడు. అయిపోతుంది అనగానే ఒకడు పెద్ద స్టెయిన్‌లెస్ స్టీల్ కంటైనర్‌లో డీజిల్ నింపుకొని తీసుకెళ్తున్నాడు అప్పుడు. చూపించారు వీడియో వాళ్ళు వచ్చి. అవును. ఎందుకు? ఇట్స్ సో డేంజరస్ అది. మొన్ననే చూసాం యాక్సిడెంట్ ఒకటి ఇందోర్‌లో ఏం జరిగిందని. 10 సిలిండర్లు పెట్టుకున్నాడు ఇంట్లో. ఉమ్, అది పేలింది. అది ఒక చిన్న ఎక్స్‌ప్లోషన్ కాగానే దాంతో పాటు అది కూడా పోయింది. 10 సిలిండర్ మీకు ఎట్లా వచ్చిందండి? అవును. మీకు ఇంట్లో ఉండాల్సిన 2 10 ఎక్కడి నుంచి ఉంది? అంటే న్యాచురల్లీ వాడు బ్లాక్‌లో అన్నీ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. అంటే ఓవరాల్‌గా వాస్తవ పరిస్థితి గ్రౌండ్ రియాలిటీ మనం చూస్తే ఎన్ని రోజులు వరకు మనకి స్టాక్ ఉంది? ఎల్‌పీజీది విడిగా చూద్దాం. పెట్రోల్, డీజిల్. బోత్ ఎవ్రీ 64 డేస్ స్టాక్ ఉంది మన దగ్గర. ఉమ్, కాన్స్టెంట్ రెప్లెనిష్మెంట్ ఉంటుంది. అంటే 2 నెలల పాటు మన దగ్గర డీజిల్, పెట్రోల్ ఉంది. ఇదే క్రూడ్ ఆయిల్ నుంచి మనం ఎల్‌పీజీ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. ఉమ్, ఇదే క్రూడ్ ఆయిల్ నుంచి మీథేన్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. ఇదే క్రూడ్ ఆయిల్ నుంచి మనం ప్రొపేన్ చేసుకుంటాం. అన్నీ ఉన్నాయి. మీరు అడిగిన దానికి నాకు ప్రెషర్ ఎక్కడుందంటే నాకు ఫర్టిలైజర్ మీద భయం ఉంది. ఓ. అది ప్రధానమంత్రి గారు అడ్రస్ చేశారు. మనకు ప్రాబ్లం లేదు. మన దగ్గర ఫర్టిలైజర్ ఉంది. మన దగ్గర ప్లాంట్‌లో బిన్ వర్కింగ్ ఫుల్ కెపాసిటీ. నో ప్రాబ్లమ్. కావాలంటే మనం బయట నుంచి తెప్పించుకోవచ్చు. ఈ సీజన్‌కి మన దగ్గర ఉంది. వి హావ్ నో ఇష్యూస్. ఇంత చెప్పిన తర్వాత కూడా మళ్ళీ లైన్ కట్టడం ఏంటి నాకు అర్థం కాదు. అంటే సురేష్ గారు ఇప్పుడు ఎక్కువగా మనం ఆధారపడేది సౌదీ దగ్గర నుంచే మనకి ఎక్కువ క్రూడ్ ఆయిల్ వస్తూ ఉంటుంది. రష్యా ఉన్నా లేకపోతే వెనిజులా ఉన్నా అది క్వాంటిటీ తక్కువ ప్లస్ దూరం డిస్టెన్స్ ఎక్కువగా పడుతుంది. దాదాపు 30 రోజులు పడుతుంది. ఇక్కడి నుంచి అయితే 1 వీక్‌లో మనకు వస్తుంది. ఇక్కడ మేజర్ సప్లయర్ ఎవరైతే ఉన్నారో సౌదీ దగ్గర నుంచి మనకు రావాల్సింది హర్ముజ్ వల్ల ఆగిపోవడం వల్ల ఎట్లా దాన్ని మనము మనం చేసుకుంటాం? తెప్పించుకుంటాం. మన షిప్‌లు ఇప్పుడు 7 షిప్‌లు అక్కడ బ్లాక్ అయి ఉన్నాయి. ఉమ్, దాంట్లో 5లో లోడ్ చేస్తున్నారు ఆల్రెడీ. 2 బయటికి వస్తున్నారు. ఆల్రెడీ నిన్న 2 వచ్చింది బయటికి. ఇవాళ బహుశా ఇవాళ సాయంత్రం దాకా ఇంకో 2 వచ్చేస్తుంది బయటికి. యూఎస్ కూడా ప్రెషర్ పెడుతున్నాం. మనం అదే డిస్కషన్‌లో స్టార్టింగ్‌లో చెప్పాము. అవును. మీరు చూడండి లాస్ట్ 3, 4 రోజుల నుంచి ఒక్క షిప్ మీద కూడా దాడి జరగలేదు. అవును. వాటి మీద నిన్న జరగట్లేదు. ఒక షిప్‌ని రిటర్న్ పంపించారు. డాక్యుమెంటేషన్ కరెక్ట్ లేదని చెప్పేసి ఉమ్, ఇరాన్. మళ్ళీ సాయంత్రం కాగానే మళ్ళీ ఎవరికో వాళ్ళకి థ్రెట్ వచ్చింది. రిటర్న్ ఆ షిప్‌ని తీసుకొచ్చి ఇడిచేశారు వాళ్ళు. ఉమ్, సో ఇరాన్ మీద కూడా ప్రెషర్ ఉంది ఇప్పుడు.
ఎందుకంటే ఇరాన్ ఏమంటున్నారంటే ఇరానియన్ షిప్స్ని ఆపారనుకోండి, ఇప్పుడు మీరు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ అంటున్నారు, ఇరానియన్ షిప్స్ బయటికి వెళ్తుంది అంటే ఇరాన్ నుంచి తీసుకెళ్ళి కర్గ్ ఐలాండ్ నుంచి తీసుకెళ్ళి క్రూడ్ ఆయిల్ బయటికి వెళ్తుంది. అవును. చైనా వైపు వెళ్తుందా, ఇండియా వైపు వెళ్తుందా, డిఫరెంట్ కాంటెక్స్ట్. యుఎస్ ఏమంటున్నారంటే సరే నువ్వు ఆపుతున్నావు కదా, మేము గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దగ్గర కూర్చుంటాం, మా వార్షిప్లు పెట్టేస్తాం అక్కడ, ఉమ్. మీ దగ్గర నుంచి వెళ్ళే ఒక్క షిప్ని బయటికి వెళ్ళినాం, చైనా వెళ్ళేవి కావచ్చు ఇంక వేరే మీ ఫ్యూయల్ తీసుకెళ్తున్న ఒక్క షిప్ని బయటికి వెళ్ళినాం, అప్పుడు మీరు ఏం చేస్తారు, మిగతా షిప్ని ఇవ్వండి, అప్పుడు ఇది కూడా పోతుంది బయటికి. అదే బ్లాక్ మ్యాన్. ఇన్ దాట్ వన్ ఐ విల్ సపోర్ట్ యుఎస్. ఎస్, అది చేయాల్సిందే. ఇరాన్కి ఏ బిజినెస్ లేదు మన క్రూడ్ ఆయిల్ ఆపడానికి, ఎందుకంటే వాళ్ళ క్రూడ్ కాదు అది, సౌదీ అరేబియన్ క్రూడ్ ఉంది, ఇరానియన్ క్రూడ్ ఉంది, కువైతీ క్రూడ్ ఉంది, ఖతార్ గ్యాస్ ఉన్నాయి, అవును. అన్నీ ఉన్నాయి. వీళ్ళెందుకు ఆపుతున్నారు? మొత్తం లోకం అంతా ఇప్పుడు కష్టపడుతున్నారు. ఇప్పుడు అమెరికాకు కావాల్సిన ఫర్టిలైజర్ కూడా ఇక్కడి నుంచి వస్తుంది, 40% ఫర్టిలైజర్ ఇక్కడి నుంచి వస్తుంది. అదే స్ట్రైట్ నుంచి పర్షియన్ గల్ఫ్ నుంచి వస్తుంది బయటికి, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ బయట నుంచి వచ్చి గల్ఫ్ ఆఫ్ ఒమాన్ బయట నుంచి వెళ్ళిపోతుంది అది. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే బేసిక్లీ మన దగ్గర స్టాక్స్ ఉన్నాయి, ప్రాబ్లం లేదు, ఈవెన్ ఎల్పిజి ప్రాబ్లం లేదు. కమర్షియల్ సిలిండర్స్ ఇవాళ నుంచి 50% సప్లై చేస్తున్నారు. నిన్నదాకా 25 ఉండే, నౌ ఇట్స్ 50, మేబీ బై నెక్స్ట్ వీక్ 75% వెళ్ళిపోతుంది. సిచ్యువేషన్ స్టెబిలైజ్ అవుతుంది. మనం ప్యానిక్ కాకుండా ఉంటే మంచిది. నాకు అర్థం కాదు, మీరు ఇంట్లో 2 సిలిండర్ తీసుకెళ్ళి పెట్టి మీ నెక్స్ట్ మీ సిలిండర్ ఫినిష్ అయ్యేది 1 నెల తర్వాత అంటే ఇప్పుడే ఎందుకు తీసుకెళ్ళి పెట్టుకుంటున్నారు? అవును. అర్థం కాదు నాకు. నార్మల్ సెన్స్లో మీరు ఆర్డర్ చేస్తే అయిపోతుండే. ఇన్ని రోజులు మీరు ఏం చేశారు? ఆర్డర్ చేయకుండా ఉన్నారా? ఏం లేదు. ఇది మన దగ్గర మనం ఎంత చదువుకున్నా కానీ చదువుకున్నోడు కూడా ఇదే బిహేవ్ చేస్తాడు. ఇప్పుడు ఓవరాల్‌గా డిప్లొమసీకి సంబంధించి మనం సరిగ్గా డిప్లొమసీ చేయలేకపోయాం అనేది ఒక చర్చ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. అంటే ఎట్లా ఉంది డిప్లొమసీలో మనము ఫెయిల్ అయ్యామా? పాస్ అయ్యామా? డిప్లొమసీ అంటే నాకు వీళ్ళు కొడుతున్న ఎక్స్‌పర్ట్స్‌కి వాళ్ళకి మహేందర్ సింగ్ ధోని ఐపీఎల్‌లో బ్యాట్ చేస్తున్నప్పుడు డ్రాయింగ్ రూమ్‌లో కూర్చొని ఐపీఎల్ చూసుకుంటా బ్యాటింగ్ ఎట్లా చేయాలని చెప్తారు మనోళ్ళు. అట్లాంటి డిప్లొమసీ ఏంటండి? మీకు చెవులో వచ్చి చెప్తారా జయశంకర్ నేనేం మాట్లాడానని? ఆయన మాట్లాడుతున్నారు, షిప్స్ బయటకు వస్తున్నాయి, వెళ్తున్నాయి. మనం లేనిపోయిన దానికెళ్ళి మనం ఎందుకు వాళ్ళ పుల్లలు పెట్టాలి? వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. మనం వెళ్ళి ఎంతరా మీరు కొట్టుకోదని నువ్వు ఎవడ్రా అని అడుగుతారు. ఇద్దరు కలిసి మిమ్మల్ని కొడతారు. మీరు రోడ్ సైడ్ గొడవ చూస్తుంటారు ఒకసారి. అవును. మీరు వెళ్ళి పాపం ఇద్దరు కొట్టుకుంటారు, మనం వెళ్ళి సపరేట్ చేద్దాం, వాళ్ళు ఇద్దరు కలిసి మిమ్మల్ని కొడతారు మళ్ళీ. నువ్వెందుకు వచ్చినా, నీకేం పని ఉందిరా దీంట్లో అంటారు. ఇదే భార్యాభర్తల గొడవలు అదే అంటున్నా. వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు సార్ట్అవుట్ చేసుకుంటారు. డిప్లొమసీ అంటే మన పని మనం చూసుకోవాలి, మనకేం ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి. జయశంకర్ గారు మాట్లాడుతున్నారు, ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారు. నిన్న ట్రంప్ ఫోన్ చేశారు ప్రధానమంత్రికి, పాకిస్తాన్ ఆఫర్ చేశారంట ఏది పీస్ టాక్స్. నేను చూశాను ఇవాళ వైర్ల ఆర్టికల్, యాజ్ యూజువల్ మోదీ ఫెయిల్ అయ్యారు. మనం ఎందుకండి ఆఫర్ చేయాల్సి, మనకేం పోయింది? రేపు రాసిస్తాను మీకు స్టాంప్ పేపర్ మీద, ఈ ఇరాన్ రారు, ఒమాన్ రారు, ఎవరు రారు, ఇదంతా ఫోన్ మీద నడుస్తుంది. ట్రంప్ చెప్పారు దాని ఇండికేషన్ ఫస్ట్. పాకిస్తాన్ ఏంటంటే వాళ్ళకి హీరోగా ఉండడానికి, మా వైపు రండి మేము హోస్ట్ చేస్తాం మిమ్మల్ని ఇక్కడ. ఏది నిన్న దాకా తాలిబాన్తో కొట్టుకుంటున్న దేశం ఇప్పుడు ఆఫర్ చేస్తారంట. ఆలోచించండి. నిన్న కూడా బాంబ్ బ్లాస్ట్ జరిగింది ఒకటి కరాచీలో. ఎట్లాంటి హౌ ఇస్ ఇట్ అ పీస్ఫుల్ ప్లేస్? వాళ్ళు కూడా దే ఆర్ ఇన్ అ స్టేట్ ఆఫ్ వార్. వాడేంటి ఇంకా హోస్ట్ చేసేది? ముందు మీ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేసుకోండి తాలిబాన్. సురేష్ గారు, ఇప్పుడు మీడియేటర్గా ఒమను, టర్కీ, పాకిస్తాన్ ఇవి రాబోతున్నాయి. పాకిస్తాన్ లేదు. పాకిస్తాన్ ఇప్పుడేమో మోడీ గారు ట్రంప్కి అర్జెంటుగా ఫోన్ చేయడం, ఇప్పుడు మనం ఆ రోల్ చేయబోతున్నామా? మోదీ గారు ట్రంప్కి ఫోన్ చేయలేదు, ట్రంప్ మోదీ గారికి ఫోన్ చేశారు. ఓకే. సర్జియో గారు ట్వీట్ చూడండి, ట్రంప్ కాల్డ్ అప్ మోదీ అండ్ స్పోక్ అబౌట్ ద వార్, బ్రీఫింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ ఆఫర్ చేశారు, పాకిస్తాన్ చేయమని ఎవరు చెప్పలేదు. ఏంటి పీస్ టాక్స్లో పాకిస్తాన్కి రోల్ లేదు, మేము హోస్ట్ చేస్తాం, వీళ్ళిద్దరు వచ్చి చైర్లో ఒక టేబుల్లో కూర్చుంటే 2 చైర్లు వేసి మేము చైర్లు వేసి ఇస్తాం వాళ్ళకి. ఇరాన్ చెప్పారు మేము వచ్చే ప్రసక్తే లేదు, వీ విల్ నాట్ కమ్ ఫర్ టాక్స్ ఫేస్ టు ఫేస్ విత్ యుఎస్. అది మొన్న జెనీవాలో చేసుకున్నాం, చాలా అయిపోయింది, చాలు మాకు. ఇప్పుడు పరిస్థితుల్లో ఇరాన్ ఎవరిని నమ్మే పరిస్థితి ఉంది? అంటే మీడియేటర్గా ఉండడానికి ఎవరైతే బెటర్ ఇరాన్కి? ఇరాన్ ఎప్పుడు ఒమాన్నే యూజ్ చేస్తారు. వాళ్ళు ఎప్పటి నుంచో ఒమాన్తో చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉంది వాళ్ళకి, వాళ్ళు నమ్ముతారు. సౌదీ అరేబియాని అస్సలు నమ్మరు, యుఏఈ నమ్మరు, ఖతార్ను కూడా నమ్మరు. సో పాకిస్తాన్ ఎక్కడి నుంచి వచ్చారు దీంట్లో? పాకిస్తాన్ ఇస్ అ సున్నీ నేషన్. షియాల్ని అక్కడ హెరాస్ చేస్తారు వీళ్ళు. మన అసీం మునీర్ చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళని, షియా వాళ్ళని, మీకు ఇరాన్ మీద అంత సింపతి ఉంటే అక్కడికి వెళ్ళిపోండి అన్నారు. ఆలోచించండి. మన దగ్గర ఏదో బీజేపీ లీడర్ కూడా అదే చెప్పాడని చెప్పి పెద్ద పోలీస్ కేసు అయింది ఇక్కడ. అక్కడ అసీం మునీర్ చెప్పాడు ఓపెన్గా, మీకు ఇంత ప్రేమ ఉంటే ఇంత డెమాన్స్ట్రేషన్ తీస్తున్నారు, ప్రొసెషన్
ఇంత ప్రేమ ఉంటే మీరు ఇరాన్కి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పారు. అవును. ఇక్కడ అట్లాంటి రాజేసింది మనిషి కూడా ఇప్పుడు ఆఫర్ మాట్లాడారు. చేస్తున్నా అంట. అవును. ఇది వాళ్ళ బిల్డప్, పిఆర్ బిల్డప్. పవన్ గారు మన దగ్గర మన ప్రేక్షకులు కూడా ఈ మీడియా చూస్తున్న ప్రేక్షకులకి ఇదంతా అర్థం కాదు. ఇదన్నీ పిఆర్ మూవ్స్. హ్మ్. లాస్ట్‌లో 2 వారాల తర్వాత పాకిస్తాన్‌లో ఎవరు రారు, ఎవరు పిలవరు, ఎవరు ఎళ్ళరు, ఏం కాదు. కానీ అప్పటిదాకా కథ అంతా మర్చిపోతారు. క్రెడిట్ తీసుకుంటారు. అవును. షెహబాజ్ షరీఫ్ ట్వీట్ చేస్తున్నాడు. వీఆర్ రెడీ టు హోస్ట్ యూ. రేపు మోదీ కూడా చెప్పొచ్చు కదా! మేము వీఆర్ రెడీ టు హోస్ట్ యూ. మేడం ఎందుకు? హ్మ్. రేపు వాళ్ళ నడిమిట్లో ప్రాబ్లమ్ అయిందనుకోండి యూఎస్, ఇరాన్‌కి ఈ టాక్స్‌లో. వాళ్ళు బ్లేమ్ చేసేది పాకిస్తాన్ బ్లేమ్ చేస్తారు. అవును. నువ్వు లేనిపోయిన పిచ్చోని తీసుకొచ్చి వాడెవడురా మాట్లాడడానికి నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి వెళ్ళిపోతాడు. అది అవుతాయో లేదో కూడా మనకు గ్యారంటీ లేదు. లేదు, ట్రంప్ నాట్ తోటి. ఇట్ విల్ నాట్ హ్మ్. హ్యాపెన్. ఫేస్ టు ఫేస్ మీటింగ్ ఉండదు. హ్మ్. ట్రంపే అంటున్నా, అది మళ్ళీ ఐఎమ్ రిపీటింగ్ మై సెల్ఫ్. ట్రంప్ అన్నారు, వీఆర్ నాట్ టాకింగ్ ఫేస్ టు ఫేస్. ఫోన్ ఎత్తి మాట్లాడుతున్నాం. మా వాళ్ళు ఫోన్ ఎత్తున్నారు, అటువైపు ఒమానోడు మాట్లాడుతున్నాడు. ఒమానోడు ఈ ఫోన్ ఇక్కడ పెట్టి ఈ ఫోన్లో పాకిస్తాన్ తను మాట్లాడుతున్నాడు. అరే అమెరికా చెప్తాను, మీరేం చెప్తాను నీ వీళ్ళ అడుగుతున్నారు. వాళ్ళంటే నథింగ్ డూయింగ్, సారీ సార్ నథింగ్ డూయింగ్, హ్మ్. ఫినిష్. ఇది టాక్స్, సో కాల్డ్ టాక్స్. ఓకే, సేమ్ రూమ్లో కూర్చోరు, డైరెక్ట్గా మీట్ కారు, ఓన్లీ ఇండైరెక్ట్గా. మెయిన్ 3 పాయింట్. ఫస్ట్ పాయింట్ ఇప్పుడు ఏం కావాలంటే అమెరికాకి స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ ఓపెన్ చేయండి. దానికోసం నేను మళ్ళీ అగైన్ ఐమ్ రిపీటింగ్, లాస్ట్ 3 రోజుల్లో, 3 కాదు 5 రోజుల నుంచి, వారం నుంచి ఒక్క షిప్ను కూడా హిట్ చేయలేదు. అవును. ఓకే, రోజుకి 100 షిప్లు పోతాయి పైకి కిందకి. అన్ని కావట్లేదు, కరెక్ట్, అగ్రీ విత్ యూ. అందరు భయపడుతున్నారు అంతే, ఇంకేం లేదు. షిప్లో ఏ షిప్ ఓనర్ అయినా భయపడతాడు. ఎనర్జీ ఎందుకు మీద లేని దాడులు జరగట్లేదు. ఎందుకు రిస్క్ తీసుకోవాలి. కానీ హ్మ్. ఇరాన్ కూడా తెలిసిపోయింది. దీంతోని వాళ్ళకు కూడా వాళ్ళ షిప్స్ కూడా ప్రాబ్లం రావచ్చు రేపు. ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళ మీద కూడా చాలా మటుకు ఏం చెప్తారు ఆరోపణ చేస్తారు. మీరు చేశారు ఇదంతా దానికోసం ఇట్లా అయిపోయింది మార్కెట్ అని చెప్పేసి. ఇరాన్లో నీళ్ళ సమస్య ఉంది, పెద్ద సమస్య. అది వాళ్ళు ఫస్ట్ సార్ట్అవుట్ చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళ దగ్గర ఫుడ్ లేదు, తినడానికి తిండి లేదు వాళ్ళ దగ్గర. ఓకే, అది కూడా ఎందుకంటే ఇదే షిప్లో ఫుడ్ తీసుకురావాలి కదా, అది అవును. రానియట్లేదు ఎవరు. రేపు అమెరికా ఆపేశారండి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఇరాన్కి వెళ్తున్నావు, సారీ యూ కెనాట్ గో అని చెప్పి స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ గారు ఆపేస్తే అవును. మీరేం చేస్తారు? ఏం చేయలేరు. ఇరాన్ కూడా ప్రాక్టికలీ ఆలోచిస్తున్నారు. ఇది ఓపెన్ పెట్టుకుంటే అందరికి మంచిది. సౌదీ అరేబియాకి కావాల్సిన సరుకులు వస్తూనే ఉంటాయి. వాళ్ళు రెడ్ సీ వైపు నుంచి కూడా తీసుకెళ్ళిపోతారు, ప్రాబ్లం లేదు వాళ్ళకి. కానీ ఇట్ల నుంచి కూడా వెళ్తే బాగుంటుంది. పర్షియన్ గల్ఫ్ నుంచి హ్మ్. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ క్రాస్ చేసిన తర్వాత పర్షియన్ గల్ఫ్కి వస్తారు. అక్కడ వాళ్ళు సౌదీ అరేబియా, ఖతార్, కువైత్ అందరు అక్కడే ఉన్నారు. సో వీల్ సార్ట్ అవుట్ ద ప్రాబ్లం. కానీ దానికి ఒక ఓపెన్ మైండ్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏది ఈ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేయాలంటే, ఒకటి ఇరాన్ పాయం, అగైన్ రిపీటింగ్ మై సెల్ఫ్, ఇజ్రాయెల్ మమ్మల్ని కొడతారు, రిపీటెడ్గా కొడతారు. ఇజ్రాయెల్ ఇప్పుడు కూడా అంటున్నారు అక్కడ రెజీమ్ చేంజ్ కాలేదు, ఒక్క ఖమేనీ పోయి ఇంకొక ఖమేనీ వచ్చిండు, అంతే డిఫరెన్స్, అట్లనే నడుస్తుంది, ఏ మార్పు రాలేదు. హ్మ్. మళ్ళీ రిజీమ్ చేంజ్ ఎక్కడ పోయింది? రిజీమ్ చేంజ్ లేదు. యురేనియం సంగతి ఏంటి? ఎవరికి తెలియదు. మిసైళ్ళు వాళ్ళు ఆపట్లేదు. డ్రోన్ ప్రొడక్షన్ నడుస్తుంది. మళ్ళీ ఏం చెప్పాలి? వాట్ డిడ్ వి అచీవ్ ఇన్ దిస్ వార్? అప్పుడు ట్రంప్ అంటాడు వీ డెస్ట్రాయిడ్ ద నేవీ. అవును. ఉన్నదే అన్ని థర్డ్ హ్యాండ్, సెకండ్ హ్యాండ్ షిప్లు ఉండే వాళ్ళ దగ్గర, పాతది, అది కొట్టారు. పెద్ద థ్రిల్ ఏముంది మీకు దాంట్లో? అవును. ఆ? ఇంత పెద్ద ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు అన్ని తీసుకొచ్చారు, దాంట్లో ఒకటి ఖరాబ్ అయిపోయింది, వెళ్ళిపోయింది, అది మిగతాది ఏం చేస్తారు ఇప్పుడు? ఏం లేదు వీళ్ళకి. దర్ ఇస్ నో లాంగ్ టర్మ్ ప్లాన్. ఇది యుద్ధంలో నేను ఎందుకు దిగాను? ఎప్పుడైనా మీరు ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే పవన్ గారు, మీకు ఒక ప్లాన్ ఏ ఉంటుంది, అవును. ఇది ఇట్లా ఇట్లా చేయాలని చెప్పి. సడన్గా ఏదో ఒక కారణంగా ఆ ప్లాన్ ఏ నడవదు, ఎక్కడో ప్రాబ్లం వచ్చి ఆగిపోతుంది. మీకు ఇమ్మీడియట్గా ఒక ప్లాన్ బి ఉంటుంది, ఒక ఇది బ్యాకప్ కాకపోతే ప్లాన్ ఇది ఉండాలి. ఇట్లా చేయాలని చెప్పి. అవును. వీళ్ళ దగ్గర ప్లాన్ బి లేదు. అమెరికా దగ్గర ప్లాన్ ఏ ఒకటే ఉండే. యుద్ధానికి వెళ్తున్నప్పుడు చాలామంది చెప్పారు చేయకండి, స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్, ఇరాన్ ఇరాక్ వార్లో కూడా సద్దాం హుసేన్ చేశారు, ట్యాంకర్ వార్ జరిగింది, మొత్తం స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ బ్లాక్ అయిపోయింది, ఈసారి కూడా ఇదే జరగబోతుందంటే ట్రంప్ వినలేదు. ఎవడరా చెప్పింది? నేను విన్నాను. వాళ్ళ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్, స్పెషలీ వాళ్ళ ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ అండ్ జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ డాన్ కింగ్, హ్మ్. వీళ్ళందరూ చెప్పారు డోంట్ గెట్ ఇన్ టు ఇట్. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు మేము కొడితే కూడా వాళ్ళు స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్లో 2 బాంబులు పెట్టేస్తారు, అయిపోతుంది కథ. ఒక్క షిప్ జరగదు అక్కడ. మొత్తం లోకంలో ప్రాబ్లం ఉంది ఇప్పుడు బికాజ్ ఆఫ్ సురేష్ గారు, దిస్. ఈ ఐఆర్‌జీసీలో ఒక చీలిక వచ్చింది అనేది కొంత ప్రచారం జరుగుతుంది. ఇదంతా ఒక ప్రాపగాండా వార్లో ఉంటుంది ఇది. హ్మ్. వార్ ఆఫ్ నెరేటివ్స్ అంటారు దీన్ని. ఇప్పుడు అమెరికా వైపు కూడా అంటున్నారు కదా, మీరు వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ని చూసారా లాస్ట్ 15 రోజులు ఎప్పుడైనా? హ్మ్. యుద్ధం మొదలైనాక సింగిల్ ప్రెస్ కాన్ఫరెన్స్లో చూసారా ఆయన్ని? అవును.
కనిపించట్లేదు. లేదు. అది ప్రాబ్లం. హ్మ్. అంటే ఆయన మార్కో దీనికి మార్కో వ్యతిరేకం. రూబియోని చూసారా? హ్మ్. ఆయన కూడా కనిపించట్లేదు. పీట్ హెస్గెత్ కనిపిస్తాడు. ఈ ట్రంప్ మీ మైసెల్ఫ్ ట్రంప్కి ఏంటో ఒకటే నేనే చేశాను అన్ని. అంటే ఇతను ట్రంప్ ఒక్కడు ఒకవైపు, మిగిలిన వాళ్ళందరూ వారొద్దని. లేదు వారొద్దని కాదు. హ్మ్. వాళ్ళకి ప్రాక్టికల్ ప్రాబ్లం తెలుసు వాళ్ళకి. ట్రంప్కి ఏంటంటే ఆయన చేశాడు, నేనే చేశాను ఇదంతా. ఇది ఆయన ఇప్పుడు అన్నిటికీ అదే కదా. నో అమెరికన్ ప్రెసిడెంట్ హ్యాస్ డన్ దిస్ అని చెప్తున్నాడు. ఏది? ఇరాన్ని కొట్టిందంట. ఇప్పుడు హ్మ్. కొట్టి ఏమైంది లాస్ట్‌లో? ఇదే ప్రాబ్లం తెలుసు జిమ్మీ కార్టర్ కూడా. ఇదే ప్రాబ్లం క్లింటన్‌కి కూడా తెలుసు. ఇదే ప్రాబ్లం బుష్ కూడా తెలుసు. ఇదే ప్రాబ్లం బైడెన్ గారికి కూడా తెలుసు. అందరికీ తెలుసు ఈ ప్రాబ్లం రాబోతుంది. ఒబామా అందరూ. హ్మ్. దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్ వెన్ యూ హేట్ ఇరాన్. అంటే జేడీ వాన్స్ నెక్స్ట్ రిపబ్లికన్ క్యాండిడేట్ కాబోతున్నాడు యూఎస్ ప్రెసిడెంట్‌గా. అందుకు జాగ్రత్తగా ఇది, ఎందుకంటే ఈ పరువు పోకుండా జాగ్రత్తగా ఉంటున్నాడు అనేది కొంత. ఉండొచ్చు. హ్మ్. బికాజ్ ట్రంప్‌కి ఇంకా నెక్స్ట్ టర్మ్ కాంటెస్ట్ చేయలేరు. 2 టర్మ్స్ అయిపోతుంది. అయిపోతుంది. హ్మ్. సో న్యాచురల్ జేడీ వాన్స్ ఇస్ ద బెస్ట్ బెట్ గోయింగ్ హ్మ్. ఫార్వర్డ్. కానీ నేను ఇప్పుడే చెప్పాను మీకు, ఫ్లోరిడాలో జరిగిన మారాలాగో పక్కన జరిగిన ఎలక్షన్‌లో, చిన్న ఎలక్షన్. చిన్న ఎలక్షన్‌లో వాళ్ళు ఓడిపోయారు. హ్మ్. అప్పుడు ఆలోచించి ఇంకా రాబోయే మిడ్ టర్మ్ పోల్స్‌లో ఏమైతుంది సంగతి? దానికోసం ట్రంప్ పానిక్ అయ్యాడు. ఓకే. బికాజ్ స్టాక్ మార్కెట్‌లో క్రాష్ అయింది. హ్మ్. సరుకులు మొత్తం ఈ పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగగానే అక్కడ కూడా కోపం వస్తుంది వాళ్ళకి. ఓకే. అవును. $5 ఒక గ్యాలన్ 3.5 లీటర్స్ డీజిల్‌కి $5. హ్మ్. పెట్రోల్ ఏమో అంటే గ్యాస్, వాళ్ళ గ్యాస్ దాంట్లో గ్యాస్ అంటారు. దట్ ఈస్ అబౌట్ $4. 2 ఉండే. 2.5 ఉండే. అక్కడి నుంచి 4 వచ్చింది, 5కెళ్ళింది. సో న్యాచురల్లీ అమెరికన్ అక్కడున్న వాళ్ళ కన్స్యూమర్స్ గానివ్వండి, వాళ్ళ రిటైలర్స్ గానివ్వండి, ఎవ్వరైనా అందరికీ ఒక కోపం ఉంది ట్రంప్ మీద. ఎందుకు ఇది లేనిపోయిన యుద్ధంకెళ్లారు? ఇరాన్ ఒక న్యూక్లియర్ బాంబ్ తయారు చేశారని లేదని మీ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్సే చెప్తున్నారు. వాళ్ళ దగ్గర ఇదే సద్దాం హుస్సేన్‌తోని కూడా జరిగింది కదా పవన్ గారు. మీకు గుర్తుంటుంది. అవును. వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉందని చెప్పి బుష్ తీసుకెళ్ళాడు. ఎంతమంది అమెరికన్ సోల్జర్స్ చనిపోయారు. ఏం జరిగింది లాస్ట్‌లో? ఏం దొరకలేదు. ఇది సద్దాం హుస్సేన్ చంపేశారు, అది ఇంకోటి మీరు. హ్మ్. కానీ వాట్ డిడ్ యూ గెయిన్ ఔట్ ఆఫ్ ఇట్? నథింగ్. ఓకే. ఇది అర్థం చేసుకోవాలి. ఒక యుద్ధం అంటే ఒక ఎండ్ గేమ్ ఉండాలి దానికి. లేకుండా అది ఇట్లా పోస్ట్‌పోన్ అయితే ఇంకోటి చాలా క్లియర్‌గా ఫోకస్ ఉండాలి. మనం ఈ పని కోసం వచ్చాం. ఈ పని అయిందా లేదా? కాలేదు. ఓకే. ఫర్గెట్ ఇట్. పక్కన పెట్టేసి వెళ్ళిపోదాం మనం. హ్మ్. లేదు నేను చేసి తీరుతాను. ఇంకా 10 నిమిషాలు, 10 నెలలు తీసుకుంటే, 10 సంవత్సరాలు తీసుకుంటే ఇక్కడ కొడతాను నేనంటే సద్దాం హుస్సేన్ ఇరాక్, ఇరాన్ వార్‌లాగా అయిపోతుంది. లేకుంటే ఇప్పుడు నడుస్తున్న యుక్రెయిన్, రష్యా వార్‌లాగా అయిపోతుంది. అవును. నడుస్తూనే ఉంది. ఉందా? ఉంది. ఆడు కొడతాడు ఇక్కడ, ఈ రేపు న్యూస్ వస్తే వీడు అక్కడ కొట్టిండని. ఇదే కంటిన్యూయస్‌గా నడుస్తుంది. ఓకే. సురేష్ గారు ఇప్పుడు మండే రోజు అనౌన్స్ చేశాడు. ఇంకా 2 రోజుల్లో అయిపోతుంది. 5 డేస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఏంటి నెక్స్ట్ ఏంటి? మీ ఎక్స్‌పెడిషనరీ ఫోర్స్ వస్తుంది కదా! ఎందుకు హ్మ్. తెప్పిస్తున్నారనేది చాలా క్లియర్. హ్మ్. వాళ్ళొచ్చి అక్కడ పార్టీకి రావట్లేదు కదా! ఏదో పండుగ చేసుకోవడానికి రావట్లేదు వాళ్ళు. మీరు ఈ ఎయిర్‌బోర్న్ ట్రూప్స్‌ని తీసుకొస్తున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు వస్తారు, తీసుకెళ్ళిపోతారు, అయిపోతుంది వాళ్ళు. దే అంటే ఆర్ యుద్ధం లైక్ పెరిగే అవకాశం ఉందా? డెఫినిట్‌గా. హ్మ్. ట్రంప్‌కి ప్రాబ్లమ్ ఏంటంటే మేము గెలిచాం అంటే ఏం గెలవలేదు ఆయన. అవును. చూపియాలి కదా! వాళ్ళ ప్రజలకు తెలుసు ఈయన గెలవలేదు, ఓడిపోయాడని. ఇరాన్ గెలిచారు. అంటే దే సర్వైవ్డ్. 25 రోజులు సర్వైవ్ అయినప్పటికి 26 రోజులు సర్వైవ్ అయినారు. ఆల్మోస్ట్ నెల అయిపోతుంది ఇప్పుడు. హ్మ్. దే హావ్ సర్వైవ్డ్ దట్ టైమ్. సో వాళ్ళు అదే అంటారు. ఇంత కొట్టినా గానీ ఇజ్రాయెల్, ఇరాన్ అందరూ, అసలు ఇజ్రాయెల్ అండ్ అమెరికా కలిసి మా మీద ఎంత ఎయిర్‌బోర్న్ క్యాంపెయిన్ నడిపించారు. ఇన్ని బాంబులేశారు. 8,500 బాంబులేశారు మా మీద. అప్పుడు గూడా మేమిప్పుడు కూడా ఉన్నాం. మేమిప్పుడు కూడా మిసైల్ కొడుతున్నాం. కరెక్ట్. ఆ రెజీమ్ మార్చాల్సింది, అది నా ఒపీనియన్ కూడా అంతే. కానీ మీరు వెనిజువేలాలో చేసినట్లు కాదు ఇరాన్. అదొకటి హ్మ్. మాట గుర్తుపెట్టుకోవాలి ట్రంప్. ఆయనకి ఇప్పుడు తెలిసుంటది లేదు. అవును. దిస్ ఈస్ నాట్ వెనిజువేలా. దిస్ ఈస్ ఇరాన్. అండ్ అంటే దట్ ఈస్ 5 వెరీ వెల్. రోజులు గ్యాప్ తీసుకున్నది. ఈలోగా మొత్తం అండర్ కరెంట్ లాగా, చాప కింద నీరులాగా అంతా వాళ్ళు హర్మూజ్ దగ్గర కావచ్చు, లేకపోతే ఇతర యూఎస్ బేసులు వీళ్ళందరిని కూడా పెంచుకున్నారంటారా? చాప కింద నీరులాగా వీళ్ళ వర్క్ వీళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుందా ట్రంప్? ఉంది. హ్మ్. ఏంటంటే ఒకటి ఆయిల్ మార్కెట్. హ్మ్. నెక్స్ట్ బాండ్ మార్కెట్. మూడోది వాళ్ళ స్టాక్ మార్కెట్. హ్మ్. నాలుగోది ట్రై చేద్దాం. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ బ్రీతింగ్ ఇస్తే టైమ్ లాగా. మీరు స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ ఓపెన్ చేశారని అడుగుతా ఇరాన్ దగ్గర. హ్మ్. ఓపెన్ ఉంది. ఎవరిని ముట్టట్లేదు. ఎవరిని ముట్టట్లేదు. ఓకే. హ్మ్. మేము వెళ్ళిపోతున్నాం. మేము కలిసేసాము యుద్ధం. మళ్ళీ తెలుసు కదా మీకు, హ్మ్. మేము కలిసేసాం. మేము వెళ్ళిపోతున్నాం. అయిపోయింది. హ్మ్. రేపు పొద్దున అమెరికా ప్యాకప్ చేసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళకి తెలుసు ఇరాన్ కూడా లేనిపోయిన గొడవ మళ్ళీ. హ్మ్. కార్గిల్‌ని తీసుకున్నారు. మళ్ళీ మీకు కార్గిల్‌ని కొడతారు. మీ అసెటే డ్యామేజ్ అవుతుంది. మళ్ళీ మీకు రిటర్న్ కట్టాలంటే మీకు ఇంకా ఒక 10, 15 సంవత్సరాలు తీసుకుంటారు అది డెవలప్ చేయాలంటే. అవును. నెగోషియేట్ చేసి ఓకే. కీప్ ఇట్ ఓపెన్, నాకేం పోయిందంట.
కానీ నా మీద దాడి చేసా మళ్ళీ నేను బ్లాక్ చేస్తాను, బ్లాక్మెయిల్ ఇమ్మీడియట్గా. సో అదొక కండిషన్ పెడతారు వాళ్ళు. దానికోసం చూడండి, ఇప్పుడు ఇజ్రాయెల్ మీద ప్రెషర్ చాలా ఉంది ట్రంప్ వైపు నుంచి. అందరు యూఎస్లో ఏమంటున్నారంటే ఇజ్రాయెల్ చేపించారు ఈ యుద్ధం, ట్రంప్ కాదు అని. ఇజ్రాయెల్ ప్రెషర్తోనే జరిగింది ఈ యుద్ధం అని. కరెక్ట్ అది. కానీ ఇజ్రాయెల్ వాళ్ళ పని చూసుకుంటున్నారు. వాళ్ళు అక్కడ హెజ్బుల్లాని కొడుతున్నారు, ఇక్కడ వచ్చి వీళ్ళని కొడుతున్నారు. వాళ్ళు రెజీమ్ చేంజ్ చేసినటువంటి వాళ్ళు ప్రతి లీడర్షిప్ పొజిషన్లో మనుషులు కొడుతున్నారు. మీరు చూడండి, అది కమాండ్ అండ్ కంట్రోల్ స్ట్రక్చర్ ఎక్కడ ఉందో, లాంచర్ సైట్స్ ఎక్కడ ఉందో దాన్నే కొడుతున్నారు వాళ్ళు. సురేష్ గారు, ఇప్పుడు 3 దేశాలు దెబ్బతిన్నాయి కదా. ఇరాన్ దెబ్బతింది, యూఎస్ ఏమో పరువు పోయింది, వాళ్ళు చాలా ఖర్చు అయింది, వాళ్ళు ఇంటర్నల్గా కూడా వాళ్ళకి ప్రెషర్స్ వస్తున్నాయి. ఇజ్రాయెల్ పరిస్థితి కూడా అలాగే ఉంది కదా. ఇజ్రాయెల్ మీద కదా దాడులు జరిగి, ఇజ్రాయెల్లో కూడా ఇదే పరిస్థితి. ఎందుకు వాళ్ళు తగ్గట్లేదు? ఎందుకు ఇజ్రాయెల్ ఓవరాల్గా ఎక్కువగా ప్రాబ్లం ఏంటంటే పవన్ గారు, ఇజ్రాయెల్లో ఒక ఎలక్షన్ వస్తుంది ఇప్పుడు కొన్ని నెలల్లో. బెంజమిన్ నెటన్యాహుకి ఎలక్షన్ గెలవాలంటే యుద్ధం నడుస్తూనే ఉండాలి. కానీ ఇజ్రాయెల్ ప్రజలు దే ఆర్ టైర్డ్ ఆఫ్ ఇట్. ఇవాళ పొద్దున కూడా కొన్ని వీడియోస్ చూశాను అక్కడి నుంచి. ఇవాళ కరెస్పాండెంట్స్ కొంతమంది ఇంటర్వ్యూ చేస్తున్నారు. వాళ్ళు కూడా అంటారు, మేము ఈ బాంబ్ షెల్టర్లో పరిగెత్తడం, అక్కడ వెళ్ళడం, అక్కడ కూర్చోవడం, మళ్ళీ పైకి రావడం, మళ్ళీ థ్రెట్, మళ్ళీ రాత్రి నిద్రపోతున్నాం, మళ్ళీ బాంబ్ షెల్టర్స్కి రావడం. వీఆర్ సిక్ అండ్ టైర్డ్. 2-3 సంవత్సరాలు అయింది ఇది. వీఆర్ టైర్డ్ ఆఫ్ ఇట్ నౌ. కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళు అంగీకరిస్తారు, మాకు మా దేశం కోసం ఏమైనా చేయాలంటే మేము డెఫినెట్గా చేస్తాం. దాన్ని హెజ్బుల్లాని మొత్తం కంప్లీట్గా స్మాష్ చేయాలంటే వీఆర్ ఆల్ ఇన్ అగ్రిమెంట్ అండి. దీనికన్నా ముందు హమాస్తో ప్రాబ్లం ఉంది. ఇప్పుడు హమాస్ ప్రాబ్లం ఆగిపోయింది, హూతీలతో ఉండే ఆ ప్రాబ్లం పోయింది. హెజ్బుల్లాని కూడా కొడితే వన్స్ అండ్ ఫర్ ఫినిష్. ఇన్ఫ్యాక్ట్ ఎస్టర్డే నిన్న లెబనీస్ గవర్నమెంట్ ఇరానియన్ అంబాసిడర్ని ఎక్స్పెల్ చేశారు అక్కడి నుంచి. అక్కడ గవర్నమెంట్ ఉంది, హెజ్బుల్లా కాదు ఆ గవర్నమెంట్. లెబనీస్ గవర్నమెంట్ అనేది ఒక డెమోక్రటిక్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉంది అక్కడ. దాంట్లో హెజ్బుల్లాకి 13-14 మంది ఎంపీస్ కూడా ఉన్నారు. హెజ్బుల్లా ఈజ్ అ ఆక్యుపైయింగ్ ఫోర్స్ అక్కడ. దే ఆర్ నాట్ లెబనన్కి గవర్నమెంట్ ఉంది సపరేట్, వాళ్ళ ఆర్మీ ఉంది. నిన్న వాళ్ళు చెప్పారు చాలా క్లియర్, ఇరానియన్ అంబాసిడర్ని తీసి బయటపడేశారు, అయిపోయింది. దట్ ఈస్ అ సైన్ టు హెజ్బుల్లా దట్ ఇంకా మా దేశంలో మీకు పని లేదు, మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, లేకుంటే మేము ఇజ్రాయెల్తో కలిసి మిమ్మల్ని కొడతాం. అండ్ లెబనన్ కూడా అదే. లిటానీ రివర్ అనే ఒక రివర్ ఉంది సదర్న్ లెబనాన్, అక్కడ దాకా నిన్న వెళ్ళారు ఇజ్రాయిల్స్, అక్కడ కూర్చున్నారు. వాళ్ళు అంటున్నారు ఈ ఏరియా మొత్తం మాది ఇప్పటి నుంచి. లెబనాన్ ఆల్మోస్ట్ 1/4 టెరిటరీ ఇప్పుడు ఇజ్రాయిల్ చేతిలో ఉంది. వాళ్ళు అంటున్నారు మేము ఇదే మాది, మా ఏరియా. అప్పుడు వీళ్ళు కూడా ప్రాబ్లం అయిపోయింది, ఇజ్రాయలీస్ కూడా. క్రూసైడ్ల గురించి వినేవాళ్ళం, మత యుద్ధాలు. ఈ రెండిట్ల మధ్య అట్లా మనం ఏదైనా పోల్చొచ్చు అంటారా? ఇజ్రాయెల్కి జూయిష్ స్టేట్లో అప్పటి నుంచి ఆ ప్రాబ్లం ఉంది, సోలమన్ టైం నుంచి ఉంది వాళ్ళకి. దట్ వాళ్ళు ఎప్పుడు అంటారు, మాకు ఒక ప్రామిస్డ్ ల్యాండ్ ఉండేది, ద ప్రామిస్డ్ ల్యాండ్ ఇస్ ఇజ్రాయెల్. మమ్మల్ని యూ హ్యావ్ నో రైట్ టు ఎగ్జిస్ట్ అంటున్నారు ఇరాన్. అంటే మీరు దేశంగా మీకు ఉండడానికి మీకు హక్కు లేదంట. వీరెవరని చెప్పడానికి? మేము సెటప్ చేసిన ఇజ్రాయెల్ 47లో మనకు ఫ్రీడమ్ వచ్చిన టైంకి వాళ్ళకు కూడా వచ్చింది అదే టైం. వాళ్ళు కొన్నారు ల్యాండ్, ఇంకా ఏ దేశంలో ఇట్లా జరగలేదు. అరబ్ ట్రేడర్స్ దగ్గర నుంచి కొన్న ల్యాండ్ అది ఇజ్రాయెల్, డబ్బులు పెట్టి కొన్నారు వాళ్ళు. ఆ ల్యాండ్ అది కాదు, మీది కాదు, మీరు ఇక్కడ ఉండలేరు. అరే సారీ, 2 స్టేట్ సొల్యూషన్ కరెక్ట్. ప్యాలెస్టైన్ ఉండాలి, ఇజ్రాయెల్ ఉండాలి, ఎవ్రీబడి అగ్రీస్ విత్, ఈవెన్ మన దేశం కూడా. కానీ మీరు ప్యాలెస్టైన్ ఓకే అంటారు, కానీ ఇజ్రాయెల్ ఓకే అంటారు. ప్యాలెస్టైన్లో కూర్చొని ఇజ్రాయెల్ని కొడతారు, మళ్ళీ వాళ్ళు ఊరుకుంటారు, మళ్ళీ ఇజ్రాయెల్ కొడతారు, మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. మీరు వన్స్ అండ్ ఫర్ ఆల్ ఈ ఇరానియన్ ప్రాక్సీస్ని తీసేది, ద ఎంటైర్ వెస్ట్ ఏషియా విల్ బికమ్ పీస్ఫుల్. ఇక్కడ నుంచి హూతీలు కొట్టేసేయండి, ఇక్కడ నుంచి హమాస్ని కొట్టేసేయండి, అక్కడ హెజ్బుల్లాని కొట్టేసేయండి. వన్స్ అండ్ ఆల్ ఆ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అయిపోయింది. ఎనీవే అలా గ్రాండ్ ఫాదర్ ఇరాన్ ఉన్నారు, వాళ్ళని చూసుకోండి ఫస్ట్. వాళ్ళని కూడా కొట్టేస్తే వాళ్ళు కూడా క్వైట్ అయిపోతారు. ఇప్పుడు అదే జరుగుతుంది.